నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభ సభ్యులందరికీ మోదీ శుభాకాంక్షలు. అనేక విషయాలను కొత్త కోణంలో చూసే అదృష్టం కలిగిందన్న మోదీ. ఏడేళ్ల బాలుని కిడ్నాప్ చేసిన 14 ఏళ్ల బాలుడు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్ బాలుని పట్టుకున్న మీర్పేట్ పోలీసులు. నిర్మల్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వివరాల్లోకి వెళితే, రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా రాజ్యసభ సభ్యులందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎగువ సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు. ఈ మహోన్నత ఘట్టంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అనేక విషయాలను కొత్త కోణంలో చూసే అదృష్టం తనకు కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. పార్లమెంటులో నాడు ఒక లోక్సభ ఉండాలా, రెండుగా ఉండాలా అనే అంశంపై రాజ్యసభలో చర్చ జరిగిందని గుర్తు చేశారు. దేశానికి దిశానిర్దేశం చేసే పని తొలుత చేపట్టింది రాజ్యసభ అని, ఆ తర్వాత లోక్సభ అని అన్నారు. భారత సమాఖ్య విధానానికి రాజ్యసభ ఆత్మ వంటిదని అభిప్రాయపడ్డారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 సంవత్సరాల గుర్రం అర్జున్ అనే బాలుడి కిడ్నాప్ కథను రాచకొండ సిపి మహేష్ భగవత్ ఛేదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకుంటున్న 7 ఏళ్ల బాలుడు అర్జున్ను 10వ తరగతి చదువుతున్న శివచరణ్ కిడ్నాప్ చేశాడని, శివచరణ్ 10వ తరగతి చదువుతున్నాడని, గతంలో కూడా శివచరణ్ ₹1,00,000 దొంగతనం చేశారని పేర్కొన్నారు. కేరన్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మేజర్ అఫెండర్గా నిర్ధారించి కోర్టులో ప్రవేశపెడుతున్నామన్నారు. కిడ్నాప్కు గురైన బాలుడు అర్జున్ తండ్రి సాఫ్ట్వేర్ ఉద్యోగి. అర్జున్ని కిడ్నాప్ చేసిన తర్వాత శివచరణ్ ₹3,00,000 డిమాండ్ చేశాడని తెలిపారు. 25,000 నగదు, 2,75,000 చెక్ ఇస్తే వదిలిపెడతానని అర్జున్ తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడు. మీర్పేట పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్ బాలుని పట్టుకున్నారు. కిడ్నాపర్ని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కి తరలించారు. సెన్సేషనల్ కేసు ఇది. నిన్న మధ్యాహ్నం ఒక చిన్న అబ్బాయి వయసు 7 years, పేరు గుర్రం అర్జున్ అని, ఆయన ఎవరు కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసినట్లు అది సమాచారం వచ్చింది. ఈ సమాచారం వచ్చిన తర్వాత రాగానే మన డీసీపీ ఎల్బీ నగర్ గారు సంతీప్ సింగ్ ఆధ్వర్యంలో మన మీర్పేట ఇన్స్పెక్టర్, మీర్పేట డిఐ వాళ్ళు ఒక స్పెషల్ టీం అది ఏర్పాటు చేసి ఫాదర్కి ముందుగా అది భరోసా ఇవ్వడం జరిగింది. మీరు నిర్భయంగా ఉండండి, మీరు మాట్లాడండి, ఎవరు ఫోన్ చేశారు ఆయనతో, ఎవరు వ్యక్తి ఫోన్ చేశారు, ఆయన మీ అబ్బాయి నా దగ్గర ఉన్నాయి, మీరు ₹3,00,000 ఇవ్వాలా, అదర్వైజ్ మీరు చూసుకోండి అని బెదిరించారు, భయపెట్టారు. ఫాదర్ ఆయన పేరు గుర్రం రాజు, 38 years, ఈయన గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఈయన ఇమీడియట్ అది పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినా కాబట్టి మనము పోలీస్ వాళ్ళు కూడా ఇమీడియట్లీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళు ఈ కాలర్ ఎక్కడి నుంచి ఫోన్ చేశారు ఆ లొకేషన్ సంబంధి ఇమీడియట్లీ ఇది హెల్ప్ చేయడం జరిగింది. ఈ వాళ్ళ పని స్టార్ట్ చేసిన అప్పుడు మళ్ళీ నాకు కూడా పోలీస్ హౌసింగ్ ఎండి మల్లారెడ్డి గారు ఫోన్ చేసి ఇట్లా ఒక అబ్బాయి అక్కడ మీర్పేట్లో కిడ్నాప్ అయినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది, నేను కనుక్కున్నప్పుడు అందరి పనిలో ఉన్నా. సో చివరిగా ఈ మాటలో ఈ కిడ్నాపర్ నాకు ఈ ₹3,00,000 దాంట్లో 25,000 క్యాష్ ఇవ్వండి, మిగిలిన 2.75 చెక్ ఇస్తే చాలు అని అదే దానికి ఒప్పుకున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ని వర్కౌట్ చేస్తూ అల్మాస్గూడలో ఒక లొకేషన్లో ఆ అబ్బాయి ఆ డబ్బు కలెక్ట్ చేయడానికి రావడం జరిగింది. తండ్రి 25,000 క్యాష్ తీసుకొని అక్కడ వెళ్ళారు. మా టీం అక్కడ చుట్టుపక్కల ఉన్నాయి. ఆ అబ్బాయి రాగానే ఇమీడియట్లీ ఈ కిడ్నాపర్ అబ్బాయి, ఈయన వయసు జస్ట్ 17 సంవత్సరం, 17 years, ఈయనకు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అక్కడ ఉన్న ఈ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో ఈ చిన్న బాబు గుర్రం అర్జున్ 7 year old అక్కడ పెట్టారు అని చెప్తే ఇమీడియట్లీ మా టీం అక్కడ వెళ్ళి ఆ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. ఈ బాబు
ఈ 7 year old అది నిన్న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టిఎస్ఆర్ స్విమ్మింగ్ పూల్ ఉంది. టిఎస్ఆర్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆయన అడుకుంటారు. అప్పుడు ఈ కిడ్నాపర్ అబ్బాయి 17 year old ఈయన వచ్చి లెటర్స్ ప్లే టుగెదర్ అని చెప్పి ఈ బాబుని మాటలో అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ తండ్రి ఫోన్ నంబర్ అడిగి తండ్రికి ఫోన్ చేసి బెదిరించి 3 లక్షల రూపాయలు అని ఇవ్వాలా, అదర్వైజ్ చూసుకోండి మీరు అని అది భయపెట్టారు. మాత్రం అది ఇమీడియట్లీ తండ్రి కూడా పోలీస్ని అప్రోచ్ అవ్వడం, మా టీం మొత్తం విదిన్ 3 to 4 hours వర్కౌట్ చేస్తూ ఇమీడియట్ అబ్బాయిని, ఈ కిడ్నాపర్ అబ్బాయిని పట్టుకొని మన విక్టిమ్ బాబు గుర్రం అర్జున్కి రెస్క్యూ చేయడం జరిగింది. సో లాస్ట్కి ఇంకా 5:30 ఆ టైంలో డబ్బులు అరేంజ్ చేసుకున్నాము. మేము ఎక్కడ రావాలని అడిగితే ఇట్లా ఆల్మోస్ట్ కూడా కమాండ్ దగ్గరికి రండి, అక్కడికి వస్తే నేను చెప్తాను ఏంటి అని చెప్పారు. సో నేను కొన్ని డబ్బులు తీసుకొని వెళ్ళాను. ఆ లోపే మన వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు కొద్దిగా సస్పెక్ట్గా ఉన్న వాళ్ళని పట్టుకొని తన ఫోన్ తీసేసుకొని అక్కడ నుంచి నాకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు, ఈ కాల్ నుంచి వచ్చింది, ఈ ఫోన్ నుంచి వచ్చింది. సో అలా బాబు అప్పటికే వాళ్ళు ఇంకా నెక్స్ట్ 5 minutesలో రికార్డ్ చేసేసి మాకు అప్పుడు ఇచ్చడం జరిగింది. సో వితౌట్ పోలీస్ సపోర్ట్ ఐ థింక్ వి కుడెంట్ గెట్ మై చైల్డ్ బ్యాక్. నిజంగా వాళ్ళని రియల్గా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే టైమ్లీ రెస్పాన్స్ చేశారు. అది మెయిన్ ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఏమేమి జరుగుతున్నాయో మనం కాంట్ రియల్లీ ఇమాజిన్. జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దగ్గరుండి జరిపించారు. సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉన్నా బాబ్డేను తన వారసుడిగా చేయమని ప్రతిపాదించారు. గొగోయ్ తర్వాత బాబ్డేనే సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జి. సీజేఐగా బాబ్డే 18 నెలలు పనిచేసి ఏప్రిల్ 23, 2021లో రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. నిర్మల్ పట్టణంలోని కేదార్నాథ్ జిన్నింగ్ మిల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సీసీఐ అధికారులతో కలిసి సోమవారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కోరిపెల్లి విజయ్ రామకిషన్ రెడ్డి, జేసీ భాస్కర్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, సీసీఐ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు అన్నదాత సుఖీభవ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రైవేట్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో, జిన్నింగ్ ఫ్యాక్టరీ పేరేంది, కేదార్నాథ్ కాటన్స్ ఆధ్వర్యంలో సీసీఐ వారు ఈరోజు ఇక్కడ కొనుగోలు కేంద్రం మనము ప్రారంభోత్సవం చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు, జిల్లా రైతు సమన్వయ సంఘ అధ్యక్షులు ఎన్ వెంకట్రామరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ భాస్కర్రావు గారు, నిర్మల్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ధర్మ, అదేవిధంగా కె రామకృష్ణ రెడ్డి గారు ఎఫ్ఎస్సీ చైర్మన్. రైతులందరూ కూడా ఈ సంవత్సరము ముఖ్యంగా మనము వానదేవుడికి మనం నమస్కారం చేయాలి. కినాలు నీళ్ళు ఇడవకుండా, మోటార్ చాలు చేయకుండా మన పంటలు చేతికి వస్తున్నాయి. మరి నిజంగా కూడా చాలా సంతోషము. ఇప్పుడు కూడా నీళ్లు కావాలి, కరెంటు కావాలి, మాకు మోటార్లు నడుస్తలేమని చెప్పి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. ఏ బాధ లేకుండా మనకు వర్షకాల పంటలు వానదేవుడే పండించాడు. కాబట్టి నిజంగా కూడా ఒక విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తప్ప అన్ని ప్రాంతాలకు దాని కొనుగోలు ఇప్పుడు స్వయంగా రైతు రావాలి ఆ వెహికల్ అని చెప్పి మొన్న వరకు రూల్స్ ఉండే. రైతు లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరు పంపించినా కానీ ఇక్కడ జోక్కుంటారని చెప్పి కూడా సరళింపు జరిగింది. దానికోసం ఇంకా ఏదైనా ప్రత్యేకంగా ఉన్నట్లయితే దానికి మనము వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ మిల్లులు ఈ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి అటు ముదోలు ప్రాంతంలో బైన్సా, ముదోలు, మరి ఇటు కుంటాల, మరి ఖానాపూర్, కడెము ఎక్కడైతే పత్తి పంట ఎక్కువ వస్తుందో అక్కడ ఆ జిన్నింగ్ మిల్లులోనే ఈ సీసీ ఆధ్వర్యంలో వాళ్ళు జోకి వాళ్ళు మళ్ళీ అమ్ముకోవడానికి హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా కార్యక్రమం జరుగుతుంది. మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుల వారికి, రామకృష్ణారెడ్డి గారికి, నిర్మల్ ఎంపీపీ గారికి,
ఏడీ మార్కెటింగ్ ఉన్నారు. లాస్ట్ 3-4 ఇయర్స్ తెలంగాణ సార్ చెప్పిన తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతకుముందు పంట పండించడం ఒక ఎత్తు, పండించిన పంటని మార్కెట్లో అమ్మడం ఒక ఎత్తు ఉండేది. కానీ మీరు పండించిన పంటకి ఖచ్చితంగా మద్దతు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని పంటలు ఇప్పుడు మనకు సోయాతో స్టార్ట్ అయింది. సోయాకి మనం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆల్రెడీ కొంటున్నాం. వరి కొనుగోలు కేంద్రాలు ఎన్ని కావాలంటే అన్ని గ్రామాల్లో ఇచ్చుకుంటూ పండిన పంటని ఖచ్చితంగా కొని మిల్లుకి వేసేసి 48 hours లో డబ్బులు ఇస్తున్నాం. మీ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. దీంట్లో ఎవరు ప్రయత్నం చేసలేదు, మొత్తం గవర్నమెంట్ చేస్తుంది. మీరందరూ గవర్నమెంట్ ని కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే అర్థం చేస్తున్నాం. సో కాబట్టి మీరందరూ కూడా మంత్రివర్యులకు కృతజ్ఞత తెలియాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన కేదార్ శెట్టి కృతజ్ఞతలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సిసిఐ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. మరి రైతులు కూడా చాలా ఆనందంతో సిసిఐ వారి దగ్గర అమ్మితే వారు మార్కెట్లో ఉంటే ఎక్కువ రేట్ వస్తుందని చెప్పేసి వారు ఈరోజు చాలా సంప్రదించారు. ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే, సిసిఐ కంపల్సరీ ఫీల్డ్లో ఉండాలని చెప్పి, లేకపోతే ప్రైవేట్ వ్యాపారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతారని చెప్పి మరి సిసిఐను బైన్సాల కూడా ఈరోజు ఏర్పాటు చేశాం. మరి ఈరోజు ధర మరి ఏదైతే అమ్మకం చేసిన రూపాయలు దొరలాలని రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. సిసిఐ ద్వారా కానీ ఇటు మక్కా కేంద్రం కూడా ద్వారా కానీ చేస్తున్నాం. రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ వారికి అమ్మేటట్టు చూడాలని చెప్పేసి మరి దాంట్లో మీకు రేట్లో కానీ డబ్బులు రావడంలో కానీ ఎటువంటి దోగా ఉండదు, త్వరితగతిలో వస్తాయి. తప్పకుండా దీన్ని రైతులు అందరూ కూడా రైతు సోదరులు ఉపయోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తాం. బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాణికుల దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుల వద్ద 3,22,000 కాజేసిన నిందితులు సీసీటీవీ కెమెరాల ద్వారా ఢిల్లీ, జైపూర్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల వద్ద నుంచి 2,92,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సెకండ్ నాడు ఎర్లీ మార్నింగ్ ఈ కేసు ఇక్కడ నమోదైంది. 6,50,000 అది క్యాష్ పోయింది అని ఆ కంప్లైంట్ అయింది. ఇమీడియట్లీ ఆ కేసు మనము ఎల్బీ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, తర్వాత మన సిసిఎస్ సిబ్బంది ఈ కేసు అది ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ అది స్టార్ట్ చేశారు. ఎక్కడ బస్ ఎక్కారు? విజయవాడ. సో అక్కడ విజయవాడ టీం వెళ్ళింది. విజయవాడ నుంచి మళ్ళీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ రూట్లో 2 ప్రయాణిస్తులు అబ్దుల్లాపూర్ మెట్లో దిగారు అని తెలిసింది. సో అబ్దుల్లాపూర్ మెట్లో దిగిన అక్కడ ఆయన ఎక్కడైనా సీసీటీవీస్ ఉన్నాయి, ఆ ఫుటేజ్ అన్ని చూశారు, ఆ ఫుటేజ్ కలెక్ట్ చేశారు. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే నోటీస్ బోర్డులో ఇక్కడ ఫోటో కూడా ఉంది అబ్దుల్లాపూర్ మెట్లో. మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ అది రైల్వే స్టేషన్లో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఆ రోజు బయట ప్రయాణిస్తులు, బస్ స్టాండ్లో ఇమ్లి బండ్లో ఏమైనా ఉన్నారా, ఎయిర్పోర్ట్లో ఎవరైనా ఉన్నారా, ఆ చూస్తే ఎయిర్పోర్ట్లో సేమ్ పర్సన్స్ ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి జైపూర్ ఫ్లైట్లో, ఇంకొక వ్యక్తి ఢిల్లీ ఫ్లైట్లో ఆ రోజు వెళ్ళినట్లు మాకు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. సైంటిఫిక్ ఆధారాలు కూడా మనకు దొరికినాయి. సో వాళ్ళు జైపూర్ అండ్ ఢిల్లీ, సో వాళ్ళకి ఫోటో తీసుకొని మళ్ళా దెన్ ఫర్దర్ దే హ్యావ్ డెవలప్ ఇన్ఫర్మేషన్ త్రూ క్రిమినల్ నెట్వర్క్ డేటాబేస్ అండ్ సక్సీడెడ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ దీస్ ఫెలోస్. Number 1 accused Mohammad Shahbaz alias Shahnawaz alias Sonu. ఈయన సొంత ఊరు అది అమ్రోహా జిల్లా, ఉత్తరప్రదేశ్. అక్కడ చుచేలా అని గ్రామం ఉంది, ధనోరా పోలీస్ స్టేషన్. ఈ చుచేలా కలాన్ అని ఈ గ్రామం అది నటోరియస్. ఈ గ్రామం నుంచి చాలామంది ఈ రన్నింగ్ వెహికల్లో బ్యాగ్లో ఉన్న డబ్బు థెఫ్ట్ చేయడం వాళ్ళ మోడస్ ఆపరెండి. ఈ చుచేలా గ్రామం అంతే చాలామంది ఉన్నారు ఆ గ్రామం నుంచి. సో అదే గ్రామం నుంచి వాళ్ళు ఇద్దరం, ఈ మొహమ్మద్ షాహన్వాజ్ అలియాస్ సోను, ఈయన నంబర్ 1. ఈయన ఈ గ్రామం నుంచి ప్రస్తుతం జైపూర్లో వెళ్ళి అక్కడ ఉంటున్నారు, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. తర్వాత ఈయన నంబర్ 2 అక్యూజ్ మొహమ్మద్ అమీర్ అన్సారీ. నంబర్ 2 అక్యూజ్ పేరు అమీర్ అన్సారీ అలియాస్ అమీర్. ఈ ఇద్దరిని కూడా ఇప్పుడు మా సిబ్బంది ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగినాయి. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 3,22,000 విలువ ఉన్న మన క్యాష్ 2,92,000, తర్వాత 2 మొబైల్ ఫోన్ అదే రికవరీ. ఈ కేసులో ఇంకా సగం రికవరీ, క్యాష్ రికవరీ మన చేయాల్సి ఉంది. మాత్రం వాళ్ళ ఇద్దరికి ఇంట్రోగేషన్ చేసిన తర్వాత
తెలిసిన విషయం అంతే. వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఆ రాష్ట్రాన్ని కూడా వెళ్ళి అక్కడ రన్నింగ్ బస్సెస్లో ఇలాంటి ఆఫెన్సెస్ వాళ్ళు చేస్తున్నారు. గతంలో అమ్రోహా డిస్టిక్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో గజ్రౌలా అని పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ 2 కేసెస్లో ఈ మొహమ్మద్ షాన్వాజ్ అలియాస్ సోను ఆయనకు అక్కడ అరెస్ట్ చేయడం జరిగినాయి కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇంకా కొన్ని ఆఫెన్సెస్ ఉండొచ్చు వేరే స్టేట్కి సంబంధి, దానికి కూడా మనం ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకొని పక్కా వాళ్ళ ఇంట్రోగేషన్ చేస్తాము. అండ్ ఆ కేసెస్ కూడా మనం పక్కా అది డిటెక్ట్ చేస్తాం. సో ఈ కేసులో కూడా మన బేసికలీ వీ షుడ్ ద లర్నింగ్ పాయింట్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బస్లో ప్రయాణిస్తారు అప్పుడు మీ డబ్బు జాగ్రత్త పెట్టండి. అట్లా ఎక్కడైనా డబ్బు పైన పెట్టడం అండ్ పడుకోవడం అది పద్ధతి కాదు. మీ డబ్బు మీ ఏమైనా సేఫ్ ప్లేసెస్లో మీ డబ్బు పక్క పెట్టాలా. రైల్వేలో కావచ్చు, బస్సెస్లో కావచ్చు. ఇలాంటి గ్యాంగ్స్ ఈ చుచరకల ఈ విలేజ్ అది నేను చెప్పిన చాలా ఉన్నారు. ఆ గ్రామం నుంచి గ్యాంగ్స్టర్ వాళ్ళు ఇదే పని. హైదరాబాద్ బేగంపేటలోని కంట్రీ క్లబ్లో హైదరాబాద్ మోడల్స్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ అండ్ కాంపిటీషన్ మరియు ఫ్యాషన్ కార్నివాల్ను నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మోడల్స్ ఫౌండర్ వంశీపల్లె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా చిల్డ్రన్స్ డే, చిల్డ్రన్ డాన్స్ కాంపిటీషన్ మరియు ఫ్యాషన్ కార్నివాల్ ర్యాంప్ వాక్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని విజేతలకు ప్రముఖులచే బహుమతులు అందజేస్తామని అన్నారు. మా కార్యక్రమాన్ని ఆదరించే వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా హైదరాబాద్ మోడల్స్ ఫౌండర్ వంశీపల్లె, మిసెస్ తెలంగాణ అనుప్రసాద్ ప్రముఖ మోడల్స్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, గజ్వేల్ జెడ్పీటీసీ మల్లేశం, గజ్వేల్ ఎంపీసీ దాసరి అమరావతి, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ యాదవ్ రెడ్డి, బెండు మధు శ్రీనివాస్, గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. డూప్లికేట్ వీసాతో నిర్మల్ జిల్లా మామడ మండలం అనంతపేట గ్రామం బొజ్జ గణేష్ ను మోసం చేసిన స్నేహితుడు మంచి కంపెనీ శాలరీ ఎక్కువగా ఉంటుందని బొజ్జ గణేష్ ను నమ్మించాడని, తీరా అక్కడికి వెళ్ళాక మోసపోయానని గణేష్ వాపోయాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న గణేష్ ను జీడబ్ల్యూఏసీ అధ్యక్షులు దొనికేని కృష్ణ చొరవతో తన స్వగ్రామానికి చేరుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా జీడబ్ల్యూఏసీ అధ్యక్షులు దొనికేని కృష్ణ మాట్లాడుతూ యువత దుబాయ్ వచ్చే ముందు కొంచెం ఆలోచించండి, వీసా ఒరిజినల్ ఆ డూప్లికేటా అనేది కంపెనీ మంచిదా కాదా అని పూర్తిగా తెలుసుకొని రావాలని తెలిపారు. మార్చ్ 2026 నా ఫ్రెండ్ మంచిగా ఇచ్చిందని వీసా పంపాడు. అది ఇక్కడ కడితే మంచిగా లేదు. నేను 3 నెలలు వర్క్ చేసిన సాలరీ లేదు, ఏం లేదు, అకామిడేషన్ మంచిగా లేదు. మళ్ళీ సాలరీ ఇవ్వమంటే సాలరీ ఇవ్వక నాకు బాగా ఇబ్బంది పెట్టారు. పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు. బాగా ఇబ్బంది అయిపోయింది. 3 నెలల నుంచి జూలై నుంచి తిరుగుడు మీనే ఉన్నా. అప్పుడేమో నవీన్ అన్న నాకు కొంచెం హెల్ప్ చేసాడు. మన కృష్ణ అన్న దొరికేని అన్న కూడా నాకు బాగా హెల్ప్ చేసాడు. అలా సపోర్ట్ చేయబట్టి నేను నా పాస్పోర్ట్ నేను తెచ్చుకున్నాను. నాకు ఇండియన్ ఎంబసీలో డబ్బులు కూడా ఇప్పించారు. ఇంకా నాకు పాస్పోర్ట్ ఇప్పించారు, టికెట్ కూడా ఇప్పించారు. వీళ్ళ ద్వారానే నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. లేకపోతే నాకు బాగా ఇబ్బంది అవుతుండే. వీళ్ళందరూ ఇలా క్యాంపులో ఉండడం వల్ల నాకు బాగా ఈజీ అయింది. లేకపోతే నాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇలా సాయం వల్లనే నాకు ఇప్పుడు ఈరోజు వెళ్తున్నాను. ఏ విధంగా నా ఫ్రెండు గంగరాజ్ అన్న, తనది కరీంనగర్ డిస్టిక్ గంగాధర్ మండల్ లక్ష్మీదేవిపల్లి. నా ఫ్రెండ్ అన్న అతనే పంపిండు. నన్ను పట్టించుకోలేదు. ఇంకా కంప్యూటర్కి తీసుకొచ్చి నా పైసలు కూడా ఏమి ఇవ్వలేదు. నాకు టికెట్ ఇచ్చేదేమన్నా దానికి కూడా అసలు ఇప్పటివరకు ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేస్తే లేపుతలేదు. ప్రాబ్లం చేసి ఎవరిలో వస్తారు. ఇప్పుడు ఇంకా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక పేరేంది. నమస్తే అందరికీ. జయనగర పాలసీ. తమ్ముడు గణేష్ నిర్మల్ జిల్లా మామడ మండలం అనంతపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల 8 నెలల క్రితం మన దుబాయ్కి రావడం జరిగింది. ఇతని స్నేహితుడు వీసా పంపడం ద్వారా వచ్చిన తర్వాత ఒక 4 నెలలు అంటే వీసా పంపించిన తర్వాత అది కొంచెం అందులో మోసం జరగడం ద్వారా కంపెనీ వీసా ఎంప్లాయ్మెంట్ వీసా వేసుకోకుండా పని చేయించుకున్నది. 4 నెలలు వీసా వేసుకున్న తర్వాత సాలరీ లేకపోవడంతో వీసా వేసుకోకుండా కూడా పని చేయించుకున్నారు. ఆ 4 మంత్స్ సాలరీ లేదు. అలాగే ఇంటికి పోతానే టైంలో వీళ్ళు అలా వెళ్ళడం కుదరని అలాగే పని కంటిన్యూ చేయించుకున్నారు. 4 నెలల తర్వాత ఇతను డ్యూటీ స్టాప్ చేయమని చెప్పారు. అలాగే ఇంటికి పంపిస్తాను టికెట్ బుక్ చేసుకోమని కూడా చెప్పడంతో 2-3 టికెట్లు
సొంత డబ్బులు ఇతనే పెట్టుకున్నాడు. అలాగే 2-3 సార్లు కంపెనీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి విధంగా నిరంకరించడంతో వాళ్ళ క్యాంపులో కూడా ఉండనిచ్చుకోలేరు. జగిత్యాల జిల్లా పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా నిరసనలు నిరాహార దీక్షలు చేపట్టారు. సమస్యలను వెంటనే చర్చలకు వెంటనే కార్మికుల ఐక్యత జేఏసీ కార్మికుల ఐక్యత జేఏసీ సమస్యలను వెంటనే పనికిరాని ఎండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా 45వ రోజు చేరుకుంది. మేము ఈరోజు 3వ రోజుకు దీక్ష కూర్చోవడం జరిగింది. అటు ప్రభుత్వం కానీ మేము చేస్తున్న దీక్షలను ఎక్కడితో అక్కడ భగ్నం చేయడానికి నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి దీక్షకు జేఏసీ కన్వీనర్లైన అశ్వత్థామ రెడ్డి గారిని, థామస్ రెడ్డి గారిని, అలాగనే రాజిరెడ్డి గారిని వాళ్ళ ఇంట్లోకి చొరబడి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళని దీక్షను భగ్నం చేయడం జరిగింది. ఇలాంటి నిరంకుశమైనటువంటి పాలన జరుగుతున్న మన తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల పక్షాన పోరాడుతున్న ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ వాళ్ళందరూ ప్రభుత్వాన్ని కూడదోయడానికే ప్రజల ఆర్టీసీ అండ ఉంటుంటారని చెప్పడం జరుగుతుంది. అది శుద్ధ తప్పు. ఎందుకంటే ఈరోజు ప్రజలు, కార్మికులు అందరు కలిసి చేయడము ఆర్టీసీని పరిరక్షించడానికే తప్ప ఆర్టీసీని ఏదో ప్రైవేట్ పని చేస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అది ఇప్పటికీ జరగదు. అనుకున్నది అని ఎప్పటికీ నెరవేర్చబడు. మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ఇంకా ఎన్ని రోజులు కానీ సమ్మె విరమించకుండా సమ్మె కొనసాగుతారని కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా రైతులను ఆదుకోవాలని సహాయం అందిస్తుంటే ఒక పక్క కోత మిషన్ యాజమానులు, దళారులు ఏకమై అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవడం మరచి దళారులు మాత్రం దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క కేసీఆర్ గారు రైతులు తెలంగాణలో బాగుపడాలని ఉద్దేశంతో రైతు బంధు పథకం పెట్టి 5,000 ఇస్తున్నాడు. కానీ నేడు జరుగుతున్నది ఏమిటంటే అంతా ఈ మిషన్ల దళారులంతా ఎగబడి అదే అదుననుకొని అకాల వర్షాల మూలంగా కొన్ని పొలాలు కింద పడిపోయినాయి. ఒక్క గంట కోసేది పొలం 4 గంటలు అవుతున్నది. మళ్ళా రేటు కూడా 2,000 ఉన్న రేటు 2,800 చేసిర్రు. మరి దీనికి అదుపు ఏమైనా కలెక్టర్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ ఎవరైనా చర్యలు తీసుకుంటే రైతుకు మేలు చేసినట్టు. మరి ఇది కేసీఆర్ గారు ఇంత మాకు సపోర్ట్ చేసినా కానీ మరి ఆఫీసర్లు దీని మీద చర్యలు లేవు. మరి డీజిల్ ధర పెరగలేదు, పెట్రోల్ ధర పెరగలేదు. ఏం పెరగకున్నా 2,000 నుంచి 2,800 చేసిర్రు. గంట కోసేది 4 గంటలు అవుతున్నది. మరి ఒక్క రైతు 10,000 ఎకరాలకు నష్టపోతున్నాడు. మరి 5,000 ఇచ్చి కూడా లాభం లేకుండా పోతున్నది. మరి దీని మీద మినిస్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మరి కలెక్టర్ గారు కానీ తగిన చర్యలు తీసుకొని ఏ రేటో ఒక రేటు చెప్పి దీని ప్రకారం పేపర్లలో ఇచ్చేస్తే దాని మీద రైతులు దానికి చెల్లిస్తారు. విడిగా 2,800, 3,000 గంటకు ఒక ఎకరం పోయగలిగి 3 గంటల నుంచి 4 గంటలు అవుతున్నది. మరి దీనికి అదుపు ఏమైనా దళారులకు ఏమైనా అదుపు చేసేది ఉందా లేదా అని అడుగుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీసులో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు 46 కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు కొండూరు రవీంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ పెళ్లైన ఆడబిడ్డలకు కేసీఆర్ ఒక మేనమామలాగా ఉన్నాడని, కేసీఆర్ చేసిన మేలు మర్చిపోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో మొట్టమొదట 50,000 రూపాయలు 50,000 కొంత బాధ జరిగింది. వచ్చే ఈ టైంలో ఇప్పుడున్న అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి 75,000 చేయడం జరిగింది. ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా, ఇప్పుడున్న ఖర్చుల దృష్ట్యా ఎక్కువైందని చెప్పేసి దీనికి 1,00,000
1,016 చేయడం జరిగింది. 1,116 చేయడం జరిగింది. దీని ఉద్దేశం పేద బిడ్డల పెళ్లిల కోసం తల్లిదండ్రులకు ఎంత కష్టమవుతుంది అనే పెద్ద ఆలోచనతోటి గౌరవ కేసీఆర్ గారు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మనం జీవితాంతం కేసీఆర్ గారికి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి మనకు ఆడబిడ్డల పార్టీ మేనమామైన కేసీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉండాలని ఆశిస్తూ వచ్చే రోజుల్లో కూడా కొందరికి చాలా మందికి వచ్చిందని చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళు రాని వాళ్ళు కూడా వచ్చే తొందరలో మిగతా వాళ్ళు కూడా చెక్స్ వస్తాయి. అంటే వచ్చిన వాళ్ళు కూడా ఎట్లయితే సంతోషం ఉన్నారో రాని వాళ్ళ కొందరికి నేను చూసినాను మా గ్రామంలో వైద్యులు వచ్చి మాకు రాలేదు సార్ మాకు అప్లై చేసినామని చెప్తా ఉన్నారు. ఈ ఒక విషయంలోనే కాదు, మీరు తెలంగాణ రాష్ట్ర సాధనప్పుడు మీరు ప్రభుత్వానికి ఇచ్చిన సహకారం కానీ, ఆనాడు పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన సహకారం కానీ, ఉద్యమంలో మీరు కూడా రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేసి తెలంగాణ సాధనలో మీరు చేసిన కృషిని ఇవన్నింటినీ కూడా గుర్తించుకొని ఎన్నికలు వచ్చినాక 2014లో అధికారంలోకి తెచ్చినాక బాధ్యతను మరవకుండా విస్మరించకుండా మీరు ఆయన మీద నమ్మకంతో ఇవాళ పెద్ద సంఖ్యలో ఓటేసి ఆయనను ప్రభుత్వం అధికారం టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టుబెట్టింది. కాబట్టి ఇంకా బాధ్యతతో మీ మంచి చెడు చూసుకునే బాధ్యత ఆయన పైన పెరిగిందనే ఆలోచనతో ఇవాళ అనేక కార్యక్రమాలు తీసుకుని వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజ్యసభ సభ్యులందరికీ మోదీ శుభాకాంక్షలు. అనేక విషయాలను కొత్త కోణంలో చూసే అదృష్టం కలిగిందన్న మోదీ. ఏడేళ్ల బాలుని కిడ్నాప్ చేసిన 14 ఏళ్ల బాలుడు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్ బాలుని పట్టుకున్న మీర్పేట్ పోలీసులు. నిర్మల్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.